ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. సో, మీకందరికి ఒక మంచి గుడ్ ఈవినింగ్ నాన్న. ఆహ్, మనం ఇవాళ లాస్ట్ క్లాస్ నుంచి కంటిన్యూషన్ చేద్దాం. సో, బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే లెట్ అస్ రీక్యాప్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఏ క్విక్ రీక్యాప్ నా. ఏం డిస్కస్ చేసాం నాన్న మనం? ఆహ్, ఫస్ట్ ఏం డిస్కస్ చేసాము మనము? కాంగ్రుయెన్స్ అంటే ఏంటి? కాంగ్రుయెన్స్ అంటే మనం నేర్చుకున్నాం. కాంగ్రుయెన్స్ అంటే మీనింగ్ ఏంటి అనా? కాంగ్రుయెన్స్ మీనింగ్ ఏంటిది? దీన్ని తెలుగులో ఏమంటున్నానా? సర్వ సమానత్వం అని అన్నాం. అంటే ఏమన్నాము? జామెట్రికల్ ఏవేని రెండు షేప్స్, రెండు జామెట్రికల్ ఫిగర్స్ ఉంటాయి. అవి సైజ్ అండ్ షేప్, సైజ్ అండ్ షేప్ సేమ్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఆ, ఏమన్నాం దాన్ని? కాంగ్రుయెన్స్ అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను కదా, ఆ, ఏమన్నాను? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మీరు మూవీస్ చూస్తుంటారు కదా నాన్న? మన తెలుగు మూవీస్ చూస్తారా మీరు? మన దాంట్లో హలో బ్రదర్ మూవీ చూసారా? హలో బ్రదర్, నాగార్జున ఉంటాడు హీరో. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు చూడండి అందులో. నాగార్జున రెండు ఉంటది అనమాట, రెండు రెండు డబుల్ యాక్టింగ్ ఉంటుంది అందులో. అంటే నాగార్జున రెండు రకాలు ఉంటాయి అంటే చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక నాగార్జున ఇంకో నాగార్జున సేమ్ ఉంటారు. సో దాన్ని మనం ఉదాహరణకి రియల్ లైఫ్ లో ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ గా కాంగ్రెన్స్ తీసుకోవచ్చు. మనం ఇంకా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను కదా, కాంగ్రెన్స్ అంటే ఇంకేంటిది? కాంగ్రెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రెక్టాంగిల్ కూడా చూసాము. ఈ రెక్టాంగిల్ లో ఇది ఇది 3 యూనిట్స్, ఇది 2 యూనిట్స్ ఉంటే ఎగ్జాక్ట్లీ ఇంకో రెక్టాంగిల్ ఉంది. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్నే ఉందనుకో. ఇట్లా ఇది 3 యూనిట్స్, ఇది 2 యూనిట్స్. సో ఈ రెండు రెక్టాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ఎందుకున్నా ఇవి ఇది వీటి సైజ్ అండ్ షేప్ కూడా సమానం ఉంది అనా? సైజ్ అండ్ షేప్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇది సమానం. చూడండి, దీని 3 యూనిట్స్, ఇది 3 యూనిట్స్, దీని 2 యూనిట్స్. దీన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ దీనిపైన పెడితే ఆ కుదిరిపోయింది అనమాట. అంటే అర్థమవుతుంది. దీన్ని తీసుకొచ్చి మనం ఇట్లా పెడితే ఏకీభవిస్తాయి. సో దాన్ని మనం కాంగ్రుయెన్స్ అని, కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ అని అన్నాం. సో ఇవాళ మనం ఏం చేద్దామంటున్నా, టుడే ఇన్ ద సెషన్ ఈ కాంగ్రుయెన్స్ అండర్స్టాండింగ్ అది అయిపోయింది మన దగ్గర. సో కాంగ్రుయెన్స్ అండర్స్టాండింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ కాంగ్రుయెన్స్ ని ట్రయాంగిల్స్ లో ఎట్లాగా మనం ఏ క్రైటీరియా తోటి మనం దీన్ని చేయొచ్చు అది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న. ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్ ఏ ఏ క్రైటీరియాలో, ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్ ఉంది, ఇది ఇంకో ట్రయాంగిల్ అనుకోండి పిక్యూఆర్. ఈ ఈ ఈ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ గా సర్వసమానంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రతిసారి దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టి చూడాల్సిన అవసరం లేదు. దీనికి కొన్ని క్రైటీరియా ఉంది నాన్న. దీనికి కొన్ని క్రైటీరియా ఉంది. కాంగ్రుయెన్స్ క్రైటీరియా ఉంది అన్న. కాంగ్రుయెన్స్ క్రైటీరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఆ క్రైటీరియా ఏందో మనం ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇలా 2-3 క్రైటీరియా ఉంటాయి నాన్న. ఇవాళ పర్టికులర్లీ మనం టూ క్రైటీరియా తీసుకుని చేద్దాము. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, ఫస్ట్ క్రైటీరియా ఏమంటారన్నా? సైడ్ యాంగిల్ సైడ్. ఈ సైడ్ యాంగిల్ సైడ్ రూల్ ఉంటుంది చూసిన, ఇది ఒక రూల్ ఉంటుంది. క్రైటీరియా రూల్ ఇది ఒకటి. దీన్ని మనం షార్ట్ గా SAS అని అనొచ్చు. అర్థం? ఇది ఒక క్రైటీరియా. మేము విల్ డిస్కస్ ఇన్ టు ద డీటెయిల్ వాట్ డు వి మీన్ బై దిస్ పర్టికులర్ రూల్. సో విల్ గెట్ ఇన్ టు దట్ ఇన్ లిటిల్ లేటర్. ఈ క్లాస్ లోనే చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్, రూల్ ఆఫ్ కాంగ్రుయెన్స్. దీనిలో ఏంటంటే దీన్ని షార్ట్ గా ఏమంటాం? ASA. ఓకే. ఇంకొకటి ఉంటుంది నాన్న, ఆ, ఇవాళ ఇంకోటి కూడా మనం డిస్కస్ చేద్దాము. యాంగిల్ సైడ్ వాళ్ళది, యాంగిల్ సైడ్, ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. బేసికలీ విల్ యునో స్టడీ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. ఇఫ్ టైం పర్మిట్స్ విల్ గో ఫర్ దిస్ ఆల్సో అనా. ఓకే. ఏంటిది? ASA,
ఏఏఎస్. ఓకే, ఇవి మనము చేద్దాం నాన్న. క్లియర్, అర్థమైందా? చాలా ఈజీ. ఓకే, మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వెళ్దాం. సో ఫస్ట్ నేను దీనిపైన వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దానా, సైడ్ యాంగిల్ సైడ్ రూల్ ఉంది చూసారా, ఎస్ఏఎస్, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఓకే, సో ఫార్ క్లియర్. సైడ్ యాంగిల్ సైడ్ రూల్. ఓకే, సో దీంట్లో చూస్తే మనము ఈ ఈ ఈ యాక్సియం ఈ రూల్ ఏం చెప్పిద్దంటే, ఏదేని రెండు ట్రయాంగిల్స్ యొక్క అంటే రెండు ట్రయాంగిల్స్ అనేవిటివి మనము కాంగ్రుయెంట్ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ దేర్ టూ సైడ్స్ ఎనీ టూ సైడ్స్ అండ్ ద included angle, two sides for example this side and this side are equal, and this side and this side are equal, and the included angle, ఈ రెండింటికి సైడ్స్ యొక్క ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంది, ఇది. అర్థమవుతుందా? ఇది నేను ఒకసారి రెడ్ స్కెచ్ ఐఎమ్ యూజింగ్ అదర్ స్కెచ్. సో ఏమన్నా ఇందులో, యాజ్ పర్ దిస్ పర్టిక్యులర్ రూల్, సైడ్ యాంగిల్ సైడ్ రూల్, if two sides and the including angle అంటే ఈ రెండింటిని మధ్యలో ఉన్న యాంగిల్ను ఈ రెండు భుజాలు సమానంగా ఉంటే, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమనొచ్చు మనం దీన్ని, ఈ రెండు ట్రయాంగిల్స్ ని కాంగ్రుయెంట్ అనొచ్చు. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ గా సింబల్ మనం చూసాం కదా, కాంగ్రుయెంట్ సింబల్ ఎట్లా వాడతాం మనం, రెండు ఈక్వల్స్ ఇట్లా పెట్టి ఇట్లా అంటాము. లాస్ట్ క్లాస్ లో కూడా దీన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, దాన్ని కాంగ్రుయెంట్ అనమాట. తో ఈ రూల్ ప్రకారం ఏంటిది, యాజ్ పర్ ద సైడ్ యాంగిల్ సైడ్ రూల్, ఈ దీంట్లో రెండు సైడ్స్ ఇంక్లూడింగ్ యాంగిల్ సమానంగా ఉంటే అవి సమానంగా ఉన్నట్టు. ఓకే, అంటే కాంగ్రుయెంట్ గా ఉన్నట్టు, సర్వసమానంగా. సో దీన్ని ఏమనొచ్చు, ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ PQR. ఇది సింపుల్ నాన్న. క్లియర్ కాదు ఇది? సో ఒకసారి మనం ఏం చేద్దామంటే, వాట్ విల్ డూ నౌ, విల్ డూ వన్ థింగ్. సో దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ యొక్క పర్టికులర్ రూల్స్ పైన మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని చూద్దాం నాన్న. మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఓకే, ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము. దాని తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని సమ్స్ కూడా తీసుకుందాం, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకుందాం ఈ టెక్స్ట్ బుక్ లో నుంచి. విల్ టేక్ అప్ సమ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ సమ్స్ అనా. దాని తర్వాత మనకు క్లియర్ గా అర్థమైపోద్ది. సో మీ బుక్ లో 7th చాప్టర్స్ ట్రయాంగిల్స్ అని ఉన్నాయి కదా, ఆ ట్రయాంగిల్స్ నుంచే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? మీ ఉన్న టెక్స్ట్ బుక్ ఉంది కదా, క్లాస్ 9th 7th చాప్టర్ ట్రయాంగిల్స్ అని ఉన్నాయి కదా, అందులో నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. అందులో ఉన్నదే యాక్సియం 7.1 అని ఉంది చూడండి, అందులో దాని కింద ఎగ్జాంపుల్ 1 ఉంది. ఓకే, ఆ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారన్న ఒక ఫిగర్ ఇచ్చారు. నౌ యూ కెన్ ఏబుల్ టు సీ, ఒక ఫిగర్ ఇచ్చారు చూసారు. అందులో ఎట్లా ఇచ్చారు ఫిగరు, మీ దాంట్లో టెక్స్ట్ బుక్ లో ఉంది. యూ కెన్ ఆల్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 9th. అందులో 7th చాప్టర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ ట్రయాంగిల్స్ లో కిందికి మీరు వెళ్తే 3rd or 4th పేజ్ లో ఉంది. అందులో చూస్తే మీరు ఒక ఫిగర్ ఇచ్చారన్న. ఎట్లా ఇచ్చాడు, ఓకే, ఇట్లా ఒక ఫిగర్ ఇచ్చాడు చూడండి. యూ ఆల్ కెన్ సీ దిస్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ ఐఎమ్ ఆల్సో రైటింగ్ హియర్. సో దీంట్లో ఏమి ఇచ్చానన్నా, ABCD ఇట్లా ఇచ్చాడు అవునా. ఇట్లా ఇచ్చి ఏమన్నాడు ఇందులో, OA ఇది O అన్నాడు,
ఇందులో ఓఏ అండ్ ఏమన్నాడు ఓఏ అండ్ ఏమన్నాడు దీంట్లో, సారీ ఇక్కడ బి అన్నాడు, ఇక్కడ డి అన్నాడు అన్న. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అన్నాడు. ఓకే అవును. అండ్ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి అన్నాడు. ఓకే ఇవి రెండు అన్నాడు. దీని తర్వాత ఇంకేమన్నాడు అన్న, అప్పుడు మనం ఏమడిగాడు, ఇట్లా ఇస్తే వీటిని చూపెట్టుకొని మనకు ఏ ట్రయాంగిల్ కాంగ్రెంట్ ఉన్నాయని చెప్పాలి. ఏఓడి ట్రయాంగిల్ ఏఓడి అండ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ బిఓసి ఇవి రెండు కాంగ్రెంట్ ఉన్నాయని మనం చూపించాలి. దీన్ని ఏం ప్రూవ్ చేయాలి, వి హావ్ టు ప్రూవ్ దిస్ అనా, వి హావ్ టు ప్రూవ్ దిస్. ఏం చేయాలన్నా, ఏఓడి అండ్ బిఓసి అనేది సర్వసమానం అని మనం చూపెట్టాలి. ఓకే క్లియర్, క్వశ్చన్ ఈజ్ క్లియర్, ఈ క్వశ్చన్ క్లియర్. ఎగ్జాంపుల్ 1 అని ఉంది, ఇది క్లియరా? నేను మళ్ళీ ఒకసారి యూనో అగైన్ రిపీటింగ్ క్వశ్చన్. ఇది ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్ లో ఏమన్నాడంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అన్నాడు. ఏమన్నాడు మళ్ళీ ఒకసారి వస్తా, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అని అన్నాడు అండ్ ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి అని అన్నాడు. ఓకే అన్న తర్వాత ఈ రెండు ట్రయాంగిల్ చూపెట్టాలి. ఓకే సో దీన్ని చూస్తే మీరు చూడండి, మనం ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నాం, ఎప్పుడైతే రెండు యాంగిల్స్ ఇట్లా మీట్ అవుతాయో అప్పుడు ఏర్పడినటువంటి ఈ ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయి చూడండి, ఈ ఆపోజిట్ యాంగిల్స్ అనేటివి సమానంగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం నాన్న. దిస్ ఇస్ క్లియర్. ఈ ఫిగర్ లో చూడండి, ఇది ఎట్లయితే ఈ ఫిగర్ లో ఈ రెండు లైన్స్ మీట్ అయినప్పుడు వీటిని ఏర్పడే ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి నాన్న, ఇది అండ్ ఇది, ఇవి రెండు సమానంగా ఉంటాయి. ఓకే అర్థమవుతుందా? సో అప్పుడు మనం ఏం రాయొచ్చు దీంట్లో, యాంగిల్ ఏఓడి ఏమని రాయొచ్చు, ఇక్కడ నుంచి దీని నుంచి యాంగిల్ ఏఓడి. అర్థమవుతుందా? యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బిఓసి రాయచ్చా? ఇవి రెండేంటి చూడండి, రెండు యాంగిల్స్, రెండు లైన్స్ కట్ అయిన తర్వాత ఏర్పడే ఆపోజిట్ యాంగిల్స్ ఏనా. సో కాబట్టి నేను ఏం రాయొచ్చు, యాంగిల్ బిఓసి అని నేను ఇక్కడ క్లియర్ గా రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది, యాంగిల్ ఏఓ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఓకే సో ఇప్పుడు నేను చూస్తున్నాను, ఈ ట్రయాంగిల్ ఒకసారి తీసుకుంటే ఈ ట్రయాంగిల్ చూసుకుంటా, నేను రెండింటిని చూసిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, మనం ఇంతకుముందు ఒక రూల్ నేర్చుకున్నాం కదా, ఏం రూల్ అది, సైడ్ యాంగిల్ సైడ్ రూల్ నేర్చుకున్నాం కదా. అది దీంట్లో ఇఫ్ ఇట్ హోల్డ్స్ ట్రూ ఆర్ నాట్ వీల్ చెక్ అన్న. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓడి తీసుకుందాం. ఓకే ఐఎమ్ టేకింగ్ ట్రయాంగిల్ ఏఓడి హియర్ అండ్ ట్రయాంగిల్ బిఓసి హియర్. ఓకే ఈ రెండింటిని తీసుకుంటాం. సో ఇందులో ఉన్న నేను చూస్తున్నా కొన్ని సైడ్స్ ఇక్కడ రాస్తా, కొన్ని సైడ్స్ ఇక్కడ రాస్తా, కొన్ని యాంగిల్స్ దీనికి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ అండ్ డీటెయిల్స్ ఇక్కడ రాస్తా, దీనికి ఇక్కడ ట్రయాంగిల్ ఏఓడిలో ఫస్ట్ చూద్దాం. ఇందులో ట్రయాంగిల్ ఏఓడి అంటే ఏంటన్నా, ట్రయాంగిల్ ఏఓడి ఏఓడి ఇది కదా ఈ ట్రయాంగిల్. ఓకే ఇందులో ఓఏ 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 సైడ్ ఉంది. ఈ ఓఏ సైడ్ అండ్ ఈ ట్రయాంగిల్లో ఓబి సైడ్ చూసారా, ఇవి రెండు సమానం అన్నారు. ఓకే ఓబి అనేది ఈ రెండు సమానం. ఓకే ఓకే ఇది ఒక సైడ్ అనేది రెండిట్లలో సమానంగా ఉన్నది, ఓఏ అండ్ ఓబి. ఈ ట్రయాంగిల్లో ఓఏ, ఈ ట్రయాంగిల్లో ఓబి. ఓకే నెక్స్ట్ దీంట్లో చూద్దాం, నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ సైడ్ చూడండి, ఈ ఏఓడిలో నెక్స్ట్ సైడ్ ఏంది, ఈ సైడ్ చూడండి, ఇది ఉందా, ఈ సైడ్ ఓడి సైడ్ ఒకటి ఉంది. ఓకే ఓడి సైడ్ ఒకటి ఉంది అండ్ ఈ సైడ్ ఈ ట్రయాంగిల్లో చూడండి, ఈ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ బిఓసిలో చూడండి, ఓడికి కరస్పాండింగ్ గా ఈక్వల్ గా ఏముంది, దీనికి ఈక్వల్ గా ఏముంది చూడండి, దీనికి ఈక్వల్ గా ఏముంది, ఇది ఉంది కదా ఓసి. ఓకే ఓడి అనేది ఓసికి సమానంగా ఉన్నది. ఓకే అండ్ మనకు ఎస్ఏఎస్ లో మనం చూడండి, ఇప్పుడు ఒక ఫస్ట్ సైడ్ సమానంగా ఉంది, ఇది రెండో సైడ్ కూడా సమానం, ఇక్కడ సైడ్ ఉంది, ఎస్ఎస్ అయింది. ఈ ఏ యాంగిల్ గురించి మనం ఇప్పుడు లెట్ us లుక్ ఫర్ ద యాంగిల్,
యాంగిల్ గురించి చూద్దాం. సో ఇందులో యాంగిల్ చూడండి అన్న, ఈ ట్రయాంగిల్ ఏఓడిలో యాంగిల్ ఏంది నాన్న? ఈ యాంగిల్ ఏది? ఈ యాంగిల్ ఏంది? దీని ఏమంటారు? ట్రయాంగిల్ యాంగిల్ ఏఓడి ఏనా? యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి మనం ఇక్కడ రాసాము. ఇందులో యాంగిల్ ఏఓడి అండ్ ఈ ట్రయాంగిల్ లో బిఓసి రెండు సమానంగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాం, యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఓకే, ఇవి సమానంగా ఉన్నాయని మనం రాసాం. సో ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్ అండ్ ఈ యాంగిల్ అంటే చూడండి, రెండు సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్, ఈ రెండు సైడ్స్ వాటి ఇంక్లూడింగ్ యాంగిల్, ఇందులో కూడా రెండు సైడ్స్ దాని ఇంక్లూడింగ్ యాంగిల్, ఇవన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి హెన్స్ మనం ఏం చెప్పచ్చు? యాజ్ పర్ ది సైడ్ యాంగిల్ సైడ్ రూల్, side angle side, as per this particular rule, we can hold that these two triangles, what are the triangles? Triangle AOD and triangle BOC, these two triangles said to be congruent. Triangle AOD is congruent to triangle BOC. Okay, as per the SAS rule. ఎందుకున్నా ఇందులో రెండు సైడ్స్ అండ్ దేర్ ఇంక్లూడింగ్ యాంగిల్, రెండు సైడ్స్ అండ్ దేర్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఇవన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని సర్వసమానం అని అనొచ్చు, కాంగ్రుయెంట్స్ అని అనొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. నో కన్ఫ్యూజన్ at all. Okay, clear na? I am rubbing this. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ నాన్న. ఓకే, అండ్ ఇంకా ఫస్ట్ దాంట్లో ఈ క్వశ్చన్ లో ఇంకోటి అడిగారు, ఇంకేమన్నా ఏడి అండ్ బీసీ ఏమవచ్చు? వాట్ అబౌట్ ఏడి అండ్ బీసీ ఏమన్నాడు? ఎగ్జాంపుల్ 1 ఏడి అండ్ బీసీ గురించి వాట్ అబౌట్ ఏడి అండ్ బీసీ అన్నాడు అన్నా. వాట్ అబౌట్ ఏడి అండ్ బీసీ ఒకసారి చూడండి. థింక్ అబౌట్ ఏడి అండ్ బీసీ. ఎట్లాగా? ఇవి సర్వసమానం అన్నాను కదా అన్న. రెండు కాంగ్రుయెంట్ అంటే అన్ని సైజ్ అండ్ షేప్స్, ఎవ్రీ పారామీటర్, ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు సైజ్ అండ్ షేప్ దే మస్ట్ బి సేమ్. సో ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఇది మొత్తం మనం ఏమని రాసాము? మనం ఏఓడి ట్రయాంగిల్ ని ఏమన్నాము? కాంగ్రుయెంట్ టు బిఓసి అన్నాము. అప్పుడు నేను దీని అర్థం ఏంటి? అన్ని ప్రాపర్టీస్ విత్ రిగార్డ్స్ టు సైజ్ అండ్ షేప్ దే మస్ట్ బి సేమ్. సో ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఈ యాంగిల్ సేమ్, ఈ యాంగిల్ సేమ్ అంటే ఈ భుజము అండ్ ఈ భుజం కూడా సమానంగా ఉండాలి. సో ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. వీ కెన్ సే దిస్. ఎందుకంటే దీస్ టూ triangles are already congruent to each other. That's why these two sides AD and BC are also said to be equal. Okay, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ఓకే, దిస్ has been mentioned in your textbook. I hope it is clear now. చాలా ఈజీ. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్ లో. ఇవన్నీ చేసిన తర్వాత విల్ గో ఫర్ సమ్ క్వశ్చన్స్, విల్ గో ఫర్ సమ్ ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, అండ్ ఐ విల్ ఆస్క్ యూ టు టేక్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. దాని నుంచి చేసి ఎగ్జాంపుల్ 2 మీ ట్రూలో ఏమి ఇచ్చాడు నాన్న? ఎగ్జాంపుల్ 2లో మీకు ఒక ఫిగర్ ఇచ్చాడు అన్న. ఎగ్జాంపుల్ 2లో దాని కింద ఎగ్జాంపుల్ 1 కిందనే ఉంది నాన్న. మీరు 7th చాప్టర్ లో 2-3 పేజెస్ కూర్చుంది. ఎగ్జాంపుల్ 1 చూసారు కదా, ఎగ్జాంపుల్ 1 చూసిన తర్వాత ఎగ్జాంపుల్ 2 కూడా దాని కిందనే ఉంటుంది. సో దీంట్లో ఏం చేశాను నాన్న? ఏబి అన్నాడు. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసాడు. పి పాయింట్ నుంచి, పి అనుకోండి ఒకటి, దీన్ని ఒక లైన్ గీసాడు ఇన్ సచ్ వే దట్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు. ఓకే, ఏమన్నా? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మన లాస్ట్ క్లాస్ లో గుర్తుపెట్టుకున్నా, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటిది? ఇది 90 degrees గా ఈ లైన్ ని 90 degrees యాంగిల్లో కట్ చేస్తుంది, అండ్ ఇట్ డివైడ్స్
దిస్ పర్టికులర్ సైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటా అంటే సి అనుకుంటే ఏందన్నట్టు ఇది ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. అర్థమవుతుందన్న? ఈ లైన్ ఎల్ అనుకుంటే సో ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఎల్ అనేది ఏబికి పర్పెండిక్యులర్ గాను ఉంది. అండ్ అర్థమవుతుందా? అండ్ దట్ డివైడ్స్ ది ఏబి ఇంటూ ఈక్వల్ పార్ట్స్. దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అంటారు. ఓకే, సో క్వశ్చన్లో ఏమడిగారు నాన్న? క్వశ్చన్లో ఏమడిగాడు మీరు చూడండి ఒకసారి. క్వశ్చన్లో ఏమన్నా నాన్న? ఇప్పుడు చూపెట్టమన్నాడు క్వశ్చన్లో ఏఓడి అండ్ బిఓ. సారీ, ఏమన్నానన్నా దీంట్లో? ఇది చూడండి అన్న. ఇప్పుడు చూస్తే ఈ ట్రయాంగిల్ లో చూడండి, ఈ ట్రయాంగిల్ లో మనం ఇప్పుడు నేర్చుకున్నాగా సైడ్ యాంగిల్ సైడ్. ఈ రూల్ నేర్చుకున్నాగా, ఈ రూల్ ప్రకారం చూద్దాం. ఇందులో చూడండి, ఈ ట్రయాంగిల్ లో ఈ రెండు ట్రయాంగిల్ తీసుకోండి. పిఏసి ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ పిఏసి ఒకటి తీసుకోండి అండ్ ట్రయాంగిల్ పిసిబి ఒకటి చూసుకోండి. ట్రయాంగిల్ పిసిబి. ఈ రెండిట్లలో చూడండి అన్న, ఈ రెండిట్లలో చూస్తే సైడ్స్ తీసుకుందాం. బస్ పిఏసిలో సైడ్ ఏంది నాన్న? పిఏసిలో ఒక సైడ్ తీసుకుందాం, ఏసీ అనే సైడ్ తీసుకుందాం, ఏసీ. దీనికి కరస్పాండింగ్ సైడ్ ఏంది నాన్న? ఇది సిబి. ఇవి రెండు ఏంది? ఈక్వల్. ఓకే ఓకే. అండ్ తర్వాత ఈ రెండు ట్రయాంగిల్లలో కామన్ సైడ్ ఏంది నాన్న? వాట్ ఈస్ ద కామన్ సైడ్ బిట్వీన్ ద బిట్వీన్ పిఏసి అండ్ పిబిసి? చెప్పండి, ఈ రెండిట్లో కామన్ సైడ్ ఏంది? దిస్ ఈస్ ద కామన్ సైడ్ కదా మీరు చూడండి, ఇది కామన్ సైడ్. ఓకే, అండ్ ఈ యాంగిల్ కూడా కామన్. ఇది చూడండి, ఇందులో రెండింటికి కామన్. సో పిసి ఈజ్ ఈక్వల్ టు పిసి, అంటే ఇదొక సైడ్ ఇదొక సైడ్. అండ్ ఈ రెండు యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ ఎంత? 90 degrees. ఈ యాంగిల్ కూడా అంతే 90 degrees. మనం పిసిఏ ఈజ్ ఈక్వల్ టు పిసిబి ఈజ్ ఈక్వల్ టు 90. ఏం రాయొచ్చు మనం? యాంగిల్ పిసిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు 90. సో మనం ఈ రూల్ ప్రకారం ఏం రాయొచ్చు? సైడ్ యాంగిల్ సైడ్ రూల్ ప్రకారం ఇందులో టూ సైడ్స్, ఇది సైడ్ అండ్ ఈ సైడ్ ఇది చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఇది సేమ్ సైడ్ అండ్ ఈ సైడ్ సేమ్ సైడ్. ద ఇంక్లూడింగ్ యాంగిల్ ఆల్సో సేమ్. సో we can conclude that by this we can conclude that PCA, triangle PCA and triangle PCB, otherwise triangle PAC and triangle PBC are equivalent. మనం ఇక్కడ వచ్చేది triangle PAC is equivalent to triangle PBC. ఎందుకున్నానా మనం ఈ సైడ్ యాంగిల్ సైడ్ రూల్ అప్లై చేసాం కదా? ఎందుకంటే దీంట్లో రెండు సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్, దీంట్లో రెండు సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ అనేది అని ఏమైందన్నా? దే ఆర్ సేమ్. దట్స్ వై with the axiom of SAS we can conclude that these two triangles are equivalent, congruent. Clear? Okay, మనం ఇప్పుడు ఒకసారి what we can do, as we have discussed theory and examples also we have seen. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒకసారి we'll getting into the sums. మీ టెక్స్ట్ బుక్ లో there are few questions at the end of the chapter 7 తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఆ క్వశ్చన్ ని మనం ఒకసారి చూద్దామా? కెన్ వి look into the question and answer those particular? సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చాప్టర్ 7 ట్రయాంగిల్స్ చాప్టర్ ఉందా, దాంట్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అబౌట్ ద ఎండ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ 7.1 7.2 అట్లా ఉంది కానీ చూడండి.
దాని నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే ఓకే మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారా? డూ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందా? ఆ టెక్స్ట్ బుక్ లో మీరు సమ్స్ చూడండి. నేను కూడా చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు యర్ టెక్స్ట్ బుక్ అండ్ లెట్ us టేక్ సమ్. ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చారు నాన్న. ఎట్లా ఇచ్చారు క్వాడ్రిలేటర్? ఇట్లా ఇచ్చారు నాన్న. ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడు. దీంట్లో ఏమన్నాడు? వీడు ఏ బి సి అండ్ డి అన్నాడు. ఓకే ఏమన్నాడు? ఏబిసిడి అన్నాడు. ఓకే నేను కూడా మీ టెక్స్ట్ బుక్ చూడండి అన్న. టెక్స్ట్ బుక్ చూస్తే ఇంట్లో ఇంకేమన్నాడు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాడు. ఏమన్నాడు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాడు. ఓకే ఏమన్నాడా? నీ కోఆర్డినేటర్ ఏసీబిడి సారీ ఇది తప్పు అన్నాడా? నేను తప్పు రాశాను. ఏసీ బిడి ఏబిసిడి అని రాశాను. ఓకే ఇది కొంచెం తప్పు. మీ బుక్ లో ఉన్నట్టు చూడండి అన్న. ఏసీ బిడి మీ బుక్ లో ఇట్లా ఉంది. నేను బిని ఇక్కడ రాశాను. ఓకే దీంట్లో ఏమన్నాడు మనకు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? ఏడి అన్నాడు నాన్న. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాడు. ఏమన్నాడు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాడు. దాని తర్వాత ఇంకేమన్నాడు? బి నుంచి ఒక లైన్ బి నుంచి ఒక లైన్ గీస్తే అది యాంగిల్ ఏని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేస్తున్నాను మీకు. దిస్ ఈజ్ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ నానా. దీన్ని ఏం చేశారని ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేసింది అన్నట్టు. బైసెక్ట్ అంటే ఏంటన్నా? ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉందని అన్నాడు. ఓకే సో దాని తర్వాత ఏమన్నాడు? అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? మనం ఏం ప్రూవ్ చేయమన్నా? వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ ఏడి అన్నాడు. ఏమన్నాడు? బీసీ అండ్ ఏడి గురించి మీరు ఏం చెప్పొచ్చు అని అన్నాడు. ఓకే బీసీ అండ్ ఏడి గురించి ఏం చెప్పచ్చు అన్నాడు. అండ్ మనం ఇంకోటి ప్రూఫ్ ఏం చేయమన్నాడు? ఏబిసి అండ్ ఏబిడి ఇవి రెండింటిని ఏమన్నాడు? కాంగ్రెంట్ అని చూపెట్టమన్నా ప్రూవ్ అన్నాడు. ప్రూవ్ దట్ ఏబిసి అండ్ ఏబిడి ఆర్ కాంగ్రెంట్ అన్నాడు. ఓకే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిడి ఆర్ కాంగ్రెంట్ అన్నాడు. ఓకే సో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ అర్థమైందా మీకు? క్వశ్చన్ ఈజ్ క్లియర్ రైట్? సో ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? మనం రెండు ట్రయాంగిల్ చూసి ఇప్పుడు ఏ ట్రయాంగిల్ గురించి అయితే అడిగాడో ఆ ట్రయాంగిల్స్ ని మనం ఒకసారి హైలైట్ చేద్దాం. ఓకే ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ క్లియర్. ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. ఫస్ట్ ఇది చేద్దాం. ఓకే ఈ క్వశ్చన్ చేద్దాం. దీన్ని ప్రూవ్ చేయమన్నాడు కదా మనం. ఇన్ ద సమ్ ద క్వశ్చన్ ఈస్ దట్ ప్రూవ్ దిస్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. సో మనం ఏం చేద్దాం? ఒకసారి ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం అండ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే తెలుసు కదా ఇది. అండ్ ట్రయాంగిల్ ఏబిడి అన్నాం. ఓకే ట్రయాంగిల్ ఏబిడి ఈ రెండు ట్రయాంగిల్స్. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అన్న? ఇందులో మనం మనకున్న నాలెడ్జ్ ని ఒకసారి చూద్దాం అన్న. మనం తెలిసింది ఏంది? ఇప్పుడు నేర్చుకున్నది సైడ్ యాంగిల్ సైడ్. ఈ ఈ ఈ ఈ రెండు ట్రయాంగిల్లో ఈ రూల్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? ఎప్పుడైతే రెండు సైడ్స్ అండ్ ద ఇంక్లూడింగ్ యాంగిల్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం కరస్పాండింగ్ చూద్దాం. ఇందులో చూడండి ఏడి అండ్ ఏసీ సమానంగా ఉన్నాడు. ఏమన్నాడు ఇందులో? ఏబిసిడిలో ఏడి ఏబిసిడిలో ఏందన్నా? ఏసీ ఏబిడిలో ఏమన్నా? ఏడి. ఇవి రెండు ఏంది? సమానంగా ఉన్నాయి. వచ్చింది ఒక సైడ్ వచ్చింది. ఓకే ఒక సైడ్ వచ్చింది. ఇంకొక సైడ్ చూద్దాం. ఎందుకంటే మనకు ఈ రూల్లో ఏం కావాలి? రెండు సైడ్స్ కావాలి. ఓకే సో ఇంకో సైడ్ ఏంటన్నా? ఇందులో కామన్ సైడ్ ఏంది? ఇది సి అని పెడుతున్నది. ఇది కామన్ కాదు. చూడండి ఈ సైడ్ కామన్ కదా. ఏబి అనేది రెండింటికి కామన్. ఏబిసికి అండ్ ఏబిడికి రెండింటికి కామన్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాయొచ్చు నేను. ఓకే నాకు ఇంకొక ఏం కావాలి? ఇందులో ఎస్ఏఎస్ రూల్లో రెండు సైడ్స్ వచ్చాయి. ఇంక్లూడింగ్ యాంగిల్ కావాలి. ఇంక్లూడింగ్ యాంగిల్ ఏంటన్నా? ఈ రెండింటికి ఇంక్లూడింగ్ యాంగిల్ దిస్ వన్ అండ్ ఈ రెండింటికి ఇంక్లూడ్ అయ్యేది దిస్ వన్. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఆల్రెడీ ఏమన్నాడు? ఈక్వల్. మనకు క్వశ్చన్ లో ఇచ్చారా? బి నుంచి గీసినటువంటి లైను ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేసిద్ది అన్నాడు. సో ఇన్ ద క్వశ్చన్ ఇట్ has been already given that these two angles
this angle and this angle are already equal. So angle angle BAD and angle BAC. సో ఈ ఏబిసిలో చూస్తే ఏంటన్నా ఏబిసి ట్రయాంగిల్ లో చూస్తే ఏ యాంగిల్ నానా యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్ లో చూడండి యాంగిల్ BAD. సో మన ఈ SAS రూల్ అవుతుందో చూడు, రెండు సైడ్స్ ఉన్నాయా, ఉన్నాయి, ఓకే. అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఉందా, రెండు సైడ్స్ ఉన్నాయా, ఈ సైడ్ అండ్ ఇది రెండింటికి కామన్, అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ కూడా ఉంది. సో యాజ్ పర్ SAS rule we can conclude that triangle ABC is congruent to triangle ABD. ఓకే, ఇది చాలా ఈజీ కదా, దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చారు సేమ్. ఇంకొక క్వశ్చన్ కూడా బేస్డ్ ఆన్ దిస్ SAS side angle side, there is another question that is also very easy. Can we do that? Can we do the sums? We can do the sum, we'll take up that second sum in your textbook. Question number 2. Question number నేను రెడ్ దాంట్లో మనం ఒకసారి రాద్దాం. So please look into your textbook. I am also looking into your textbook. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ఒక ఫిగర్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు ఒక ఫిగర్, నేను ఇట్లా ఇస్తాను. ఎట్లా ఇచ్చానన్నా, ఇట్లా ఇచ్చారు కదా, ఆల్మోస్ట్ ఇట్లాగే సిమిలర్ ఇచ్చారు. ఓకే, దీంట్లో ఏమన్నాడు వీడు, ABCD అన్నాడు. ఏమన్నాడు, ABCD యాంటీ క్లాక్ వైజ్ లో ఏమన్నాడు, ABCD అన్నాడు. ఓకే, ABCD అన్న తర్వాత ఏమన్నాడు అంటే, మనం క్వశ్చన్ లో ఒకసారి డీటెయిల్ గా చూస్తే ఏమన్నాను దీంట్లో, ఇలా AD ఈజ్ ఈక్వల్ టు BC అన్నాడు. ఏమన్నాడు, AD ఈజ్ ఈక్వల్ టు BC అన్నాడు. ఓకే, అండ్ తర్వాత ఇంకేమన్నా DAB అన్నాడు. DAB ను CBA ఒకసారి చూద్దాం. DAB ఇది, CBA ఇది. ఈ రెండు యాంగిల్స్ ఏమన్నా, ఈ రెండు యాంగిల్స్ సమానమని అన్నాడు. ఓకే, ఇవి రెండు సమానమని అన్నాడు. దీని తర్వాత ఇక్కడ నుంచి B నుంచి ఒక లైన్ ఇట్లా గీసిందన్న, ఒక లైన్ ఇట్లా కూడా గీసిచ్చిండు. ఓకే, అప్పుడు మనం ఈ క్వశ్చన్ లో ప్రూవ్ చేయమన్నాడు ఏంటంటే, ఫస్ట్ ఏం చేయమన్నాడు, ఫస్ట్ సబ్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే, ABD అండ్ BAC రెండు ట్రయాంగిల్ ఉన్నాయి, ABD అండ్ ట్రయాంగిల్ BAC, ఇవి రెండు ట్రయాంగిల్స్ ఏమన్నాడు, సర్వసమానం అని, కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయమని చెప్పాను. ప్రూవ్ దట్ ABD అంటే ఏంటన్నా, ABD అండ్ BAC కూడా ఇట్లా ఒక లైన్ ఉంది. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ BAC, ఇవి రెండు ట్రయాంగిల్స్ ని సమానం అని, అంటే ఏమన్నాడు, కాంగ్రుయెంట్ అని చూపించమన్నాడు. ఓకే, ఠీకే. సో మనం ఒకసారి చూద్దాం, సింపుల్ మనం నేర్చుకున్నదే మనం చేద్దాము తొందరగా. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనం ఫస్ట్ ఏవైతే రెండింటి గురించి అడిగాడో అవి రెండింటిని పక్క పక్కన రాసుకున్నాం. ఏమన్నా, ట్రయాంగిల్ ABD ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ రాసుకున్నాం. ట్రయాంగిల్ BAC ఇక్కడ రాసుకున్నాను. ఓకే, సో ఇందులో చూద్దాం. ఇప్పుడు మనది ఎప్పుడు మీరు ఆ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రూల్ ఏంది నాన్న మంది, SAS. వాట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ 2 sides అండ్ దేర్ ఇంక్లూడింగ్ యాంగిల్. సో ఇందులో చూద్దాం ఒకసారి సైడ్స్ ఏమేమి ఉన్నాయి. సో ABD అంటే ఏంది నాన్న, ఇది. ఓకే, ABD లో ఒకసారి చూడండి నాన్న, AD ఇచ్చాడు, AD అన్నాడు, అంటే ఏదైతే సమానంగా ఉన్నదో చూద్దాం. AD సమానం అంటే ఈ ట్రయాంగిల్ లో BAC లో
దీని ఏడికి సంబంధించి ఏది కరస్పాండింగ్ ఈక్వల్ అన్నాడన్నా, ఏడికి సమానంగా ఏమన్నాడు, బీసీ అన్నాడు. సో బీసీ వీఆర్ రైటింగ్ హియర్. ఓకే, ఇవి రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు ట్రయాంగిల్. ఒక్క సైడ్ వచ్చేసింది. ఓకే, వాట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ నదర్ సైడ్ అండ్ యాంగిల్. ఇంకొక సైడ్ చూద్దాం నాన్న. ఇంకొక సైడ్ ఏంది ఇక్కడ, ఇంకొక సైడ్ ఏంది నాన్న, కామన్ సైడ్ ఎక్కడ ఉంది చూడండి ఈ రెండు ట్రయాంగిల్లో, ఏబిడిలో అండ్ బిఏసి. బిఏసి అంటే ఏంది నాన్న, ఈ ట్రయాంగిల్ బిఏసి. ఓకే, ఈ రెండిట్లలో కామన్ ఏది నాన్న, వాట్ ఈస్ ద కామన్ థింగ్, వాట్ ఈస్ ద కామన్ సైడ్? ఇది చూడండి, ఇది రెండు సార్లు గీతలు వచ్చింది చూడండి. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ లోనూ ఉంది, ఈ ఈ ట్రయాంగిల్ లోనూ ఉంది, ఈ ట్రయాంగిల్ లోనూ ఉంది. ఏంది, ఏబి. ఇది 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 నాన్న, ఇది. ఈ సైడ్ అనేది రెండిట్లలో కామన్ గా ఉంది కాబట్టి అది సమానము. రెండు కామన్ కదా, కామన్ కాబట్టి. నౌ మనకి ఏమన్నాడు వాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు ఏమని, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్. ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్, మన బిఏడి ట్రయాంగిల్ లో ఈ యాంగిల్, బిఏసి ట్రయాంగిల్ లో ఈ యాంగిల్. అంటే నేను ఏం రాయను, ఏం రాయొచ్చు నేను ఇక్కడ, ట్రయాంగిల్ డిఏబి. ఓకే, ట్రయాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిఏబి. రాయొచ్చు ఇది నేను, సారీ సిబిఏ కదా, ఇది కదా నాన్న. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు మన ఎస్ఏఎస్ రూల్ ప్రకారం ఎంత, యాజ్ పర్ సైడ్ యాంగిల్ సైడ్ రూల్ అయినా మనం ఇప్పుడు అనొచ్చు ఈ రెండు ట్రయాంగిల్స్ ని కాంగ్రుయెంట్ అనొచ్చు. ఎందుకంటే రెండు సైడ్స్ అండ్ దేర్ ఇంక్లూడింగ్ యాంగిల్, రెండు సైడ్స్ అండ్ దేర్ ఇంక్లూడింగ్ యాంగిల్, they are equal in two triangles. So we can, as per SAS rule, we can conclude that triangle ABD, है ना, triangle ABD is congruent to triangle BAC. Okay, this is clear. ఇది చాలా ఈజీ కదా, అర్థమైందా? ఇది సెకండ్ క్వశ్చన్ అమ్మా. ఓకే, క్లియరా? ఓకే, now what we'll do one thing, we'll go for the other rule. మనం ఒకటే నేర్చుకున్నాం ఇప్పటి వరకు. వాట్ ఈస్ దట్, ఏం నేర్చుకున్నాం మనం? we have learned SAS rule, side angle side rule. So as per that particular thing ఏమన్నా మనం, ఏవైతే రెండు ట్రయాంగిల్లో రెండు సైడ్స్ అండ్ ద ఇంక్లూడింగ్ యాంగిల్ సమానంగా ఉంటే రెండు ట్రయాంగిల్స్ లో, దాన్ని మనం రెండు ట్రయాంగిల్స్ ని కాంగ్రుయెంట్ అని అనొచ్చు. ఇంకొకటి మన మీ టెక్స్ట్ బుక్ లోనే ఒకటి ఇచ్చాను అన్న, మీరు చూస్తే ఒక ట్రయాంగిల్ ఉంది, ఇంకో ట్రయాంగిల్ ఉంది. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, రెండోది యాంగిల్ సైడ్ యాంగిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిది 60 degrees, ఇది 45 degrees ఉంటే, అండ్ ఇది 60 degrees ఉండి ఇది 45 degrees ఉంటే, అండ్ దీని లెంత్ సమ్ ఏ మీటర్స్ అనుకోండి, దీని లెంత్ కూడా ఏ మీటర్స్ ఉంటే, ఏ మీటర్స్ అనుకోకండి, ఇది సమ్ 8 units ఉన్నాయి అనుకోండి, ఇది కూడా 8 units. సో ఇప్పుడు మీరు దీన్ని చూస్తే, దీన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ దీనిపైన పెడితే ఎక్దమ్ కోయిన్సైడ్ అయితే అమ్మ. ఓకే, సో దీని ప్రకారం కూడా మనం యాజ్ పర్ దిస్ యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్, సో మనం ఇవి రెండింటిని కాంగ్రుయెంట్ అనొచ్చు. ఎట్లా అనొచ్చు అంటే, యాజ్ పర్ యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్, two triangles said to be congruent are congruent if the two angles and the included side, two angles and the included side of the two triangles are equal. ఏమంటారు నాన్న, మన ఏదైనా ట్రయాంగిల్లో ట్రయాంగిల్స్ యొక్క రెండు యాంగిల్స్ అండ్ దేర్ ఇంక్లూడింగ్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇందులో రెండు 60, 40, 45 ఇవి రెండు యాంగిల్సా. ఈ ట్రయాంగిల్లో కూడా చూడండి, ఇక్కడ కూడా 60 ఉంది, 45 ఉంది. అండ్ వీటి ఇంక్లూడింగ్ సైడ్ ఎంత నాన్న, ఇక్కడ 8 centimeters ఉంది, ఇక్కడ 8 units, ఇక్కడ 8 units ఉంటుంది. అప్పుడు
మనం దాన్ని ఏమంటున్నా దాన్ని మనం యాజ్ పర్ ASA we can conclude that these two triangles are said to be congruent. అర్థమైందా నాన్న? దిస్ ఈజ్ వెరీ క్లియర్. మీ టెక్స్ట్ బుక్ లో చూస్తే ఇక్కడ ఏముంది నాన్న, కొంచెం వేరే ఇచ్చాడు అన్న. మీ టెక్స్ట్ బుక్ లో ఈ మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ చేశాడు, మిగతావన్నీ సమానంగానే ఇచ్చాడు. మీ టెక్స్ట్ బుక్ లో అయితే 60-40 4 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ కూడా 4 ఇచ్చాడు. ఓకే, దీని ఏంటన్నా రెండు యాంగిల్స్ అండ్ ఇంక్లూడింగ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ABC అనుకుంటే, ఇది PQR అనుకుంటే, దీనిలో ఏంటన్నా రెండు సైడ్స్, రెండు యాంగిల్స్. ఇప్పుడు యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R, అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఏంటన్నా BC ఈజ్ ఈక్వల్ టు CR. ఓకే ఓకే, దీన్ని ఏమంటున్నాను? ASA, యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్ అంటారు. ఓకే, సో ఇది కూడా చాలా ఈజీ. దీనిపైన కూడా మనం వీఆర్ లుకింగ్ ఇన్ టు సమ్ ఇష్యూ, సమ్ ప్రాబ్లమ్స్ అగైన్ నవ్ ఓన్లీ అన్న. ఇంకో రూల్ ఉంది అన్న, ఇంకోటి థర్డ్ ఏంటంటే AAS కాంగ్రుయెంట్ రూల్. AAS రూల్ అంటే ఏంటన్నా, అదే రెండు యాంగిల్స్ దాని తర్వాత వేరే ఏదైనా యాంగిల్ అంటే ఎట్లన్నా 2 pair of angles and 1 pair of corresponding sides. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందులో చూస్తే ఈ ట్రయాంగిల్ చూడండి, ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. సో దీంట్లో ఈ యాంగిల్, ఓకే, ఈ యాంగిల్ సమానంగా ఉంది, ఈ యాంగిల్ సమానంగా ఉంది. ఓకే, అండ్ ఏదైనా ఒక సైడ్ సమానంగా ఉంది. ఓకే, ఇది అర్థమైందా? దీని ప్రకారం కూడా AAS రూల్ ప్రకారం ఏంది నాన్న, ఇఫ్ ఎనీ 2 pairs ఆఫ్ యాంగిల్, ఇది చూడండి, ఇదొక పేరు ఇదొక పేరు, ఎనీ 2 pairs ఆఫ్ యాంగిల్ ఏమున్నాయి, అండ్ 1 pair ఆఫ్ ద సైడ్స్, అంటే ఇదొక పేర్ ఆఫ్ సైడ్స్, ఈ 2 pair ఆఫ్ యాంగిల్ సమానంగా ఉంటే దాని ప్రకారం మనం AAS ప్రకారము we can conclude that these both triangles are ఏమనొచ్చు, కాంగ్రుయెంట్ అని మనం అనొచ్చు నాన్న. ఓకే, దీని ఏమంటాము AAS. ఓకే, దీని ఏమంటాం AAC రూల్. అంతకుముందు ఏం నేర్చుకున్నాను, సైడ్ యాంగిల్ సైడ్ వాళ్ళ రూల్. ఓకే, ఇవి మూడు. ఓకే, మనం నెక్స్ట్ కొన్ని సమ్స్ చూద్దాము. ఐ థింక్ వీఆర్ ఇంకా ఒక్క సమ్ చూద్దాం నన్ను. ఒక్క సమ్ చూసి ఒకసారి నేను స్టిమ్యులేషన్ ఆన్ చేస్తాను. ఐ యూజ్ ద స్టిమ్యులేషన్. ఒక సమయం ఇచ్చాడు, క్విక్ గా చేద్దాం నాన్న, చాలా క్విక్ గా చేద్దాం. ఇందులో మీరు థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నాన్న, ఒక ఫిగర్ ఇచ్చాడు మీకు. ఓకే, ఫిగర్లు ఏమి ఇచ్చాడు, ఇటొక లైన్ ఇచ్చాడు, ఇటొక లైన్ ఇచ్చాడు, ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. దీని నుంచి ఇది ఒక పర్పెండిక్యులర్ గీశారు. థర్డ్ క్వశ్చన్ చూడండి మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్. థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇట్లా ఒక ఫిగర్ ఇచ్చాడు, ఇది బీసీ అన్నాడు, ఇది బీసీ అన్నాడు, దీన్ని ఏమన్నాడు ఏడి అన్నాడు. ఓకే, ఈ సిడి అనేది ఒకటి ఇట్లా, ఇది ఒక లైన్ ఇట్లా వచ్చింది, ఇది ఏఓ అన్నాడు. ఓకే, తో ఏమన్నానన్నా, ఏడి అనేది బీసీ అనేది రెండు ప్యారలల్ అండ్ ఈక్వల్ అన్నాడు. ఓకే, ప్యారలల్ అండ్ ఈక్వల్ అన్నాడు. అర్థమవుతుంది ఏమన్నాడు ఇందులో, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అన్నాడు, అండ్ దీస్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఈ లైన్ ఏంది, ఏబి, ఈ లైన్ అన్నాడు. మీ క్వశ్చన్ లో చూడండి, నేను కొంచెం క్విక్ గా చేస్తున్నాను. విల్ సీ ద స్టిమ్యులేషన్ ఆల్సో. ఇప్పుడు ఏమన్నానా, బిఓసి అండ్ ఏబిడి ఇవి రెండింటిని ట్రయాంగిల్ బిఓసి ఏంది నాన్న ఇందులో,
నేను ఒకసారి మీకు హైలైట్ చేసి చూపిస్తా. అప్పుడు క్వశ్చన్ ఏమడిగాను, ట్రయాంగిల్ బిఓసి అండ్ ట్రయాంగిల్ ఏమన్నాడు, ఏబిడి ఏమన్నాను, ట్రయాంగిల్ బిఓసి అండ్ ట్రయాంగిల్ ఏఓడి ఇవి రెండు కాంగ్రెంటా కాదా అని క్వశ్చన్ చేయమని, అంటే ప్రూవ్ చేయాలన్నట్టు మనం. ఓకే, అర్థమవుతుందా? ఇది డేటా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్న, ఓకే మనకి ఏమన్నాడు, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇందులో ట్రయాంగిల్ బిఓసి ఏదన్నా, ట్రయాంగిల్ బిఓసి దిస్ వన్, దిస్ ట్రయాంగిల్ అండ్ ఏఓడి ఏందనేది దిస్ ట్రయాంగిల్. సో దీస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. చూద్దాం ఒకసారి, ఇందులో ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను, ఒక రెండు లైన్స్ మీట్ అయితే ఆపోజిట్ సైడ్ ఉన్న యాంగిల్స్ అనేటివి సమానంగా ఉంటాయని చెప్పాను. సో ఈ యాంగిల్ సమానమా కదా, అర్థమవుతుంది, ఈ యాంగిల్ సమానం. ఓకే, క్లియర్. అండ్ ఇది పర్పెండిక్యులర్ అన్నాడు అన్న, ఇది ఈ లైన్ పర్పెండిక్యులర్ టు బీసీ, పర్పెండిక్యులర్ టు ఏడి అన్నాడు. సో ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీసే కదా, అంటే ఈ యాంగిల్ సేమ్, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ సేమ్, ఈ సైడ్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో మనం నేర్చుకునే, ఇంతకుముందు నేర్చుకునేది యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రకారం రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఉంటే మనం చేయొచ్చు. ఇందులో చూద్దాం, బీఓసీలో ఏందన్నా, బీఓసీలో ఫస్ట్ యాంగిల్ చూద్దాం. బీఓసీలో యాంగిల్ ఏంది, ఈ యాంగిల్ ఏమంటారు దీన్ని, యాంగిల్ బీఓసి అనొచ్చా, యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి అనొచ్చా, ఈ ట్రయాంగిల్ లో ఏఓడి. అండ్ యాంగిల్ ఓబిసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఓఏడి అనొచ్చా, యాంగిల్ ఓఏడి, ఎందుకంటే రెండు 90 డిగ్రీసే, చూడండి రెండు 90 డిగ్రీసే. అండ్ ఈ ఇంక్లూడింగ్ యాంగిల్ చూడండి, ఇది వీటి ఇంక్లూడింగ్ యాంగిల్ బీసీ అండ్ ఏడి, ఇవి రెండు అన్నాడు, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న దాని ప్రకారం యాంగిల్ సైడ్ యాంగిల్, దీని ప్రకారం మనం దీన్ని ఇవి రెండింటిని అనొచ్చా, ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమనొచ్చు, కాంగ్రుయెంట్ అని అనొచ్చు కదా, ఎందుకంటే మనం నేర్చుకున్నాం రెండు యాంగిల్స్ అండ్ ద థర్డ్ సైడ్ ఇవన్నీ ఈక్వల్ గా ఉన్నాయి. సో యాజ్ పర్ ఏఎస్ఏ వీ కెన్ కన్క్లూడ్ దట్ ట్రయాంగిల్ బిఓసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏఓడి. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్ అన్న. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఒకసారి మనం ఏం చేద్దామంటే, విల్ యూజ్ సమ్ స్టిమ్యులేషన్ టు జస్ట్ రివైజ్ అండ్ రీలర్న్. ఒకసారి చూద్దాం. ఓకే, now we'll go for stimulations. I'm projecting something, so please do get into the screen very carefully, huh? Okay, so just ఇది ఒకసారి చూడండి నాన్న, just give me a minute. చూడండి నాన్న, ఈ స్క్రీన్ చూస్తే మీరు, కెన్ యూ ఏబుల్ టు షో మై స్క్రీన్? ఎస్, ఇది ఒకసారి చూద్దాం నాన్న. దీంట్లో మనం చూసుకుంటే మనం ఇప్పుడైతే ఏం నేర్చుకున్నామో వాటిపైన ఒకసారి స్టిమ్యులేషన్ ద్వారా విల్ గెట్ ఇన్ టు దిస్, విల్ లెర్న్. సో దీని ద్వారా ఏం నేర్చుకోవచ్చు, డిఫరెంట్ క్రైటీరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో మనం రెండు మెయిన్గా చూద్దాం నాన్న ఇవాళ నేర్చుకునే ఏంటిది, సైడ్ యాంగిల్ సైడ్, ఇది చూద్దాము. ఓకే, ఇది చూడండి నాన్న, దీంట్లో మీరు చూస్తే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏబిసి అండ్ పిక్యూఆర్ రెండు ఉన్నాయి కదా. ఇందులో చూడండి మనం ఏం నేర్చుకున్నాం, సైడ్ యాంగిల్ సైడ్ అంటే రెండు సైడ్స్ అండ్ దాంట్లో ఇంక్లూడింగ్ యాంగిల్ అనేది సమానంగా ఉంటే అది ఏమనొచ్చు, కాంగ్రుయెంట్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఏబి సైడ్ చూద్దాం మనం. ఏబి సైడ్ ఎంత నాన్న, ఇదెంత, 3.3. ఓకే, 3.3 ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ చూడండి, ఏబి సైడ్ ఎంత ఉంది నాన్న, యాంగిల్ అడిగాడు కదా, సారీ సైడ్ కాదు, అది యాంగిల్ బి అన్నాడు కదా. సో యాంగిల్ బి ఎంత ఉంది, మనం ఎక్కడ పెడదాం, ప్రొట్రాక్టర్ దగ్గర ఏడ పెడదాం, మనం ప్రొట్రాక్టర్ బి దగ్గర పెడదాం. ఓకే, సో బి దగ్గర పెడితే ఎంత యాంగిల్ ఉంది నాన్న, ఇది చూడండి
10, 20, 30, 40 ఉంది కదా, యాంగిల్ బి ఎంత 40 ఉంది. ఓకే ఓకే. సో ఇట్లాగే ఈ పీక్యూఆర్ లో బికి కరస్పాండింగ్ అయి ఉంది నాన్న, ఇక్కడ బికి కరస్పాండింగ్ క్యూ ఉంది కదా. ఇప్పుడు క్యూ యాంగిల్ కూడా చూద్దాం మనం. ఓకే క్యూ యాంగిల్ చూడాలి కదా మనం. యాంగిల్ చూడండి ఇక్కడ, ప్రొట్రాక్టరేట్ క్యూ అన్న, షో ప్రొట్రాక్టరేట్ క్యూ. ఇందులో కూడా చూడండి అన్న 10, 20, 30, ఇది కూడా ఎగ్జాక్ట్లీ 40 ఉంది. ఓకే గ్రేట్. అండ్ ఇప్పుడు మనం ఏం చూడాలన్నా, మనం ఒక యాంగిల్ వచ్చింది, నెక్స్ట్ ఏం చూడాలి, సైడ్స్ చూడాలి, రెండు సైడ్స్ చూడాలి. ఓకే సైడ్ చూద్దాం, ఏంది మనం ఏబి అనే ఒక సైడ్ చూద్దాం, ఇందులో పీకి చూద్దాం. ఓకే ఫస్ట్ నేను ఏం చెప్తా, ఏబి అనేది చూద్దాను. ఏబి స్కేల్ ఎంత ఉంది నాన్న ఇక్కడ, ఏబి స్కేల్ ఎంత ఉంది, ఏబి స్కేల్ ఎంత ఉంది, 3.3 ఉంది నాన్న. ఓకే అట్లాగే దీనికి కరస్పాండింగ్ ఎంత ఉంది, పీక్యూ. పీక్యూ కూడా నేను ఒకసారి చూస్తా, పీక్యూ ఎంత ఉంది నాన్న, ఇది కూడా ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే ఇది కూడా 3.3నే ఉంది. ఓకే సో ఇందులో మనకి ఏమొచ్చింది, ఒక భుజం వన్ సైడ్ వచ్చింది, వన్ యాంగిల్ వచ్చింది. ఇంకొక సైడ్ చూద్దామనా, ఇంకొక సైడ్ ఏంది, ఈ యాంగిల్ ఆల్రెడీ తీసుకున్నాం అంటే ఈ ఇంక్లూడింగ్ యాంగిల్ అయి ఉండాలంటే ఈ సైడ్ తీసుకోవాలి మనం. ఇందులో బీసీ అండ్ మనం ఏం చేద్దాం, బీసీ అండ్ ఇది చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం చిన్న ల్యాప్టాప్. ఇప్పుడు చూద్దాం మనం, దీని మనం ఏం చూద్దాం, నెక్స్ట్ సైడ్ చూడాలి. ఓకే ఇందులో చూస్తే మనం ఇందులో బీసీ అండ్ క్యూఆర్ చూద్దాం. ఓకే బీసీ చూస్తే బీసీ లెంత్ ఎంత ఉంది నాన్న ఇక్కడ, ఇది 3 ఉంది. ఓకే 3 యూనిట్స్ ఉంది, చూస్తున్నారు మీరు. అట్లాగే క్యూఆర్ లెక్క లెంత్ చూద్దాం, క్యూఆర్ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే అంటే చూడండి, ఇలా రెండు సైడ్స్, అర్థమవుతుందా, 2 sides అండ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ దీస్ 2 triangles ఆర్ ఈక్వల్. సో యాజ్ పర్ సిఎస్ ఇది కాంగ్రుయెంటా కదా చూద్దాం, ఒకసారి వెరిఫై చేద్దామా. ఓకే సో ఇప్పుడు చూడు, ఏబిసి పిక్యూఆర్ కంప్లీట్ గా కవర్ అయిద్దా కాదా, కాంగ్రుయెంటా అయితే కవర్ అయిద్దా కాదా, కాంగ్రుయెంటా కాదా, అవుతుంది. ఓకే ఎస్, డూ 2 sides అండ్ ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఈక్వల్ ది అదర్ ట్రయాంగిల్. అంటే రెండిట్లలో చూడండి, రెండు సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ సమానంగా ఉందా లేదు చూడండి, ఇంక్లూడింగ్ యాంగిల్ సమానంగా ఉంది 40, 40, రెండు సైడ్స్ 3.3, 3.3, 3.3 ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఎస్. ఓకే సో ఇది ఏంటన్నా సైడ్ యాంగిల్, సైడ్ది. ఓకే మనం ఒకసారి ఇప్పుడు యాంగిల్ సైడ్ యాంగిల్ చూద్దాం. మనం ఇంతకుముందు చేసాం కదా, యాంగిల్ సైడ్ యాంగిల్లో ఏంది, రెండు యాంగిల్స్ అండ్ ఇంక్లూడెడ్ సైడ్ అనేది సమానంగా ఉండాలి. ఓకే ఇప్పుడు చూద్దాం మనం, రెండు యాంగిల్స్ చూడాలి కదా, రెండు యాంగిల్స్ ఎక్కడెక్కడ చూద్దాం, రెండు యాంగిల్స్ ఒకసారి మనం సి దగ్గర చూద్దాం ఒకటి, ఓకే అండ్ బి దగ్గర చూద్దాం. సో సిబి దగ్గర దీని కరస్పాండింగ్ ఎంత, ఆర్ అండ్ క్యూ కదా, చూద్దాం ఒకసారి సి దగ్గర చూద్దాం. సో సి దగ్గర ప్రొట్రాక్టర్ పెడతాం, షో ద ప్రొట్రాక్టర్ అండ్ సి దగ్గర పెడితే ఎంత వచ్చింది చూడండి, ఎంత యాంగిల్ ఉంది, 10, 20, 30, 40. ఎన్ని డిగ్రీస్ ఉంది నాన్న, సి దగ్గర యాంగిల్ 40 ఉంది. ఓకే నేను సికి కరస్పాండింగ్గా, నేను ఈ సికి కరస్పాండింగ్ యాంగిల్ ఏముంది ఇక్కడ, ఆర్ ఉంది కదా, ఆర్ పైన ఒకసారి చూడనా, ఆర్ పైన చూడనా, ఆర్ పైన చూస్తే ఆర్ పైన చూడండి అన్న, 10, 20, 30, 40, ఇక్కడ కూడా 40 ఉంది. ఓకే 40 ఉంది ఇక్కడ కూడా. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇది ఒక యాంగిల్ అయిపోయింది నాకు, మళ్ళీ ఏం కావాలి నాకు, ఒక సైడ్ కావాలి నాన్న, ఒక సైడ్ కావాలి. ఏఎస్ఏ కదా యాంగిల్, సైడ్ యాంగిల్, ఒక సైడ్ కోసం చూస్తా నేను. సైడ్ ఇందులో బీసీ తీసుకుంటున్నానా, ఇందులో ఒకసారి బీసీ తీసుకుంటాను. బీసీ లెంత్ చూస్తా, బీసీ లెంత్ ఎంత ఉంది, బీసీ ఎంత ఉంది నాన్న ఇక్కడ చూస్తే మీరు 1, 2, 3, 3 ఉంది. ఓకే బీసీ లెంత్ ఏముంది, 3 ఉంది. అట్లాగే దీనికి కరస్పాండింగ్ ఏముంది నాన్న, క్యూఆర్ ఉంది. క్యూఆర్ లెంత్ కూడా నాకు 3 ఉండాలి. ఒకసారి చూద్దాం, లెట్ us see if the length of QR is 3 or not. సో మనం మెజర్ చూస్తే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3. ఓకే 3 నేను రాశాను. ఓకే అండ్ ఇప్పుడు మనం చూద్దాము ఏబిసిలో ఇంకొక, నాకు ఏం కావాలి, యాంగిల్ సైడ్ ఇంకొక యాంగిల్ కావాలి నాకనా. ఇంకొక యాంగిల్ ఏం చూస్తా నేను, ఇంకొక యాంగిల్ నేను సి దగ్గర చూస్తా ఒకసారినా, సి దగ్గర చూస్తా నేను. సి దగ్గర చూస్తే సారీ బి దగ్గర చూస్తాను నేను, సి దగ్గర ఆల్రెడీ చూసేసాను కదా, ఇప్పుడు బి మిగిలింది, బి దగ్గర చూస్తా. సో బి దగ్గర చూస్తే బి దగ్గర ఏముంది నాన్న, ఎన్ని డిగ్రీస్ చూడండి, ఇది 10, 20, 30, 40, 50, 60, 70, 18, ఇది ఎంత ఉందినా, 90 డిగ్రీస్ ఉందన్నా, 90 100 ఒకసారి చూద్దామన్నా, ఎంత ఉంది, 100 ఉంది. ఓకే
ఇది 100 ఉంది. ఈ ఈ యాంగిల్ బికి కరస్పాండింగ్ ఏముంది అన్న నాకు ఇక్కడ క్యూ ఉంది కదా. ఓకే, ఇప్పుడు క్యూ దగ్గర నేను కూడా చూస్తా. క్యూ దగ్గర యాంగిల్, క్యూ దగ్గర కూడా ఎంత ఉంది చూడండి మీరు. ఇక్కడ నుంచి 1, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇక్కడ కూడా 100 ఉంది. ఓకే, అంటే యాంగిల్ సైడ్ యాంగిల్లో అర్థమవుతుందా నాన్న? రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ BQ, B అండ్ C, ఇది ఇందులోను, అండ్ ఈ ట్రయాంగిల్లో దాని కరస్పాండింగ్ యాంగిల్స్ QR. ఇవి రెండు సమానంగా ఉన్నాయి, వాటి ఇంక్లూడింగ్ సైడ్ కూడా సమానంగా ఉంది. ఓకే, సో దీన్ని వెరిఫై చేద్దాం ఒకసారి. సో ABC అనేది PQRని కవర్ చేసిద్దా లేదా చూడండి. ఎగ్జాక్ట్లీ కవర్ చేసిద్ది, ఎందుకంటే ఇందులో మన యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్ ప్రకారము రెండు యాంగిల్స్ అండ్ ఇంక్లూడెడ్ సైడ్ అనేది సమానంగా ఉన్నాయి, కాబట్టి ఇవి ఎగ్జాక్ట్లీ కవర్ చేస్తాయి. Do two angles and the included side of one triangle is equal to the other? Of course yes. ఎందుకంటే మనం చూసుకుంటే టూ యాంగిల్స్ ఇందులో చూడండి, యాంగిల్ B, యాంగిల్ Q సమానంగా ఉన్నాయి, యాంగిల్ C, యాంగిల్ R సమానంగా ఉన్నాయి. టూ యాంగిల్స్ అండ్ ద ఇంక్లూడెడ్ యాంగిల్ BC అండ్ QR ఇవి కూడా సమానంగా ఉన్నాయి, కాబట్టి ఇవి రెండు యాజ్ పర్ ASA రూల్ ABC అండ్ PQR ఆర్ ఏదైనా కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ఓకే, మనం ఇవి నేర్చుకుందాం. RHS ఆర్ SSS గురించి మనం విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బికాస్ వీ హ్యావెంట్ కంప్లీటెడ్ దిస్, విల్ డిస్కస్. దీస్ ఆర్ వెరీ ఈజీ. నేను కొంచెం ఇందులో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చూద్దామన్నా. కొన్ని వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్ అన్నా, వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్. సో ఆ థింగ్స్ని ఒకసారి కొన్ని క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇన్ టూ ట్రయాంగిల్స్ ABC అండ్ DEF, ఇలా ఏమన్నాడు, AB ఈజ్ ఈక్వల్ టు DE అన్నాడు. ఏమన్నానా, AB అనేది ఇక్కడ చూసారా ఒక సింగిల్ లైన్ ఉంది, AB అండ్ DE అని అన్నాడు. ఓకే, ఓకే, నేను కొంచెం జూమ్ చేయనా మీకోసం, ఒక్కసారి నేను జూమ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ఈ టూ ట్రయాంగిల్స్లలో ఏమన్నా AB ఈజ్ ఈక్వల్ టు DE అని అన్నా, DE. ఓకే, సింగిల్ లైన్ ఉంది. అండ్ BC ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా, BC ఈజ్ ఈక్వల్ టు EF అన్నాడు. అండ్ DF AC ఈజ్ ఈక్వల్ టు DF అన్నాడు. AC ఏంటన్నా, AC ఈజ్ ఈక్వల్ టు ఈ DF అన్నాడు. ఓకే, దెన్ అప్పుడైతే ఇన్ దట్ కేస్ చెప్పండి మీరు, ఇన్ దట్ కేస్ సో ఏ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే చూడండి అన్న, కరస్పాండింగ్ పార్ట్స్ అనేది సమానంగా ఉండాలి. ఏకు D సమానంగా ఉండాలి, ఏకు D మ్యాచ్ అయి ఉండాలి, Bకు E మ్యాచ్ అయి ఉండాలి, Cకు F మ్యాచ్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఈ నన్ ఆఫ్ ద ఎబో అస్సలు కాదు, ఎందుకంటే ఇవి మూడు సైడ్స్ అనేది కరస్పాండింగ్ సైడ్స్ సమానంగా ఉన్నాయి, కాబట్టి అవి ట్రయాంగిల్ అనేది కాంగ్రుయెంట్. కాకపోతే ఎట్లా కాంగ్రుయెంట్ చూద్దాం. ABC చూద్దాం, ABC దీని కాంగ్రుయెంట్ గా DEF ఉండాలి. సో ABC DEF ఇది ఉందా, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కరెక్ట్. ఇది ఎందుకు కాదో చూద్దాం. వై ద టూ అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్, అది కూడా. ABC ఉంది నాన్న, ఇక్కడ ABC ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ట్రయాంగిల్ FDE అన్నాడు, FDE అన్నాడు. సో ఇందులో ఏమంటున్నాడు, ఏకి కరస్పాండింగ్ గా F అంటున్నాడు. ఏకి కరస్పాండింగ్ F ఉందా చూడండి, ఉల్టా ఉంది కదా, Cకి కరస్పాండింగ్ F కదా, కాబట్టి ఇది తప్పు. సో దీన్ని కూడా DEF రాస్తే కరెక్ట్. ఏకి కరస్పాండింగ్ గా F అంటున్నాడు, ఏకి కరస్పాండింగ్ గా F అంటున్నాడు దీంట్లో చూడండి. అండ్ Bకి కరస్పాండింగ్ గా D అంటున్నాడు. Bకి కరస్పాండింగ్ గా Dనా, DAకి కరస్పాండింగ్ అన్న, Bకి కరస్పాండింగ్ ఏమి ఉండాలి, ఇక్కడ E ఉండాలి. ఓకే, ఓకే, అండ్ Cకి కరస్పాండింగ్ ఏమి ఉండాలి, C కరస్పాండింగ్ F ఉండాలి, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, E అని ఇచ్చాడు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us లుక్ ఇన్ టు ది అదర్ ఆప్షన్. ఇది చూడండి, సారీ ఈ ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్, ఈ లాస్ట్ ఆప్షన్ ఇది చూడండి. ABC అన్నాడు, దానికి కరస్పాండింగ్ గా EFD అన్నాడు. చూడండి, ఏకి కరస్పాండింగ్ గా ఏముండాలన్నా D ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, ఏకి కరస్పాండింగ్ గా E ఉంది, Bకి కరస్పాండింగ్ F ఉంది, Bకి కరస్పాండింగ్ ఏముండాలి, E ఉండాలి ఇక్కడ, కాబట్టి ఆన్సర్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నాన్న. ఓకే, ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇది చూడండి, గివెన్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ABC అండ్ QRP, ABC అండ్ QRP ఇవి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. యాంగిల్ A అనేది 20,
అయినా యాంగిల్ క్యూ అనేది కూడా 20. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు దిస్ ద బి యాంగిల్ ఆల్సో 90 degrees అండ్ యాంగిల్ ఆర్ ఈజ్ ఆల్సో 90 degrees. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడుగా, కాబట్టి వీ నో ద 2 angles 20 degrees and 90 degrees. యాంగిల్ ఏ 20 degrees, యాంగిల్ బి 90 degrees, యాంగిల్ క్యూ 20 degrees, యాంగిల్ ఆర్ 90 degrees. ఓకే, రైట్ ద కరస్పాండెన్స్ ఇఫ్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఇది చూడండి అన్న, ఇవి కాంగ్రుయెంటా కాదా ఫస్ట్ చెక్ చేద్దాం. ఈ కాంగ్రుయెంటా కాదా? కాంగ్రుయెంట్. ఎందుకు కాంగ్రుయెంట్? మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందే. ఏంది మనం యాంగిల్ సైడ్ యాంగిల్ చూసామా? యాంగిల్ సైడ్ యాంగిల్. ఓకే, దాని ప్రకారం కాంగ్రుయెంట్. దీంట్లో ఏది కరెక్టు? ఏ ట్రయాంగిల్స్ కరెక్టు? ఏబిసిలో ఏబిసి ఏకి కరస్పాండింగ్ ఏమి ఉండాలన్నా క్యూ ఉండాలి. ఏకి కరస్పాండింగ్ ఏమి ఉండాలి? ఇక్కడ పి ఉంది, తప్పు. ఏకి కరస్పాండింగ్ పి ఉంది, తప్పు. ఏకి కరస్పాండింగ్ ఇక్కడ ఏముంది? క్యూ ఉంది. ఇది కరెక్ట్ నాన్న, ఏకి కరస్పాండింగ్ క్యూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 20 degrees, ఇక్కడ 20 degrees. సో ఏ తోటి స్టార్ట్ అయితే అది కూడా క్యూ తోటి స్టార్ట్ కావాలి. ఇక్కడ ఏంది? ఏబిసి అయితే ఇది క్యూఆర్పి. కాబట్టి దిస్ ఈస్ ద correct answer for this question. So we have some more questions, Nana, but we can able to answer these questions only when we complete all the rules. So we can take up the other rules in the next class and we'll complete this quiz. So this is very interesting. No issues. Manam chala enjoy cheyochu. Chala easy. Okay. We'll call it a day and we'll meet in the next session. Thank you all for joining. Thank you so much. Okay. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind. We can conclude the session here. Thank you all for joining. Yes. Sriram, we can conclude the session.